అంగన్వాడీ కార్యకర్తల పెండింగ్ సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విశాఖ టీడీపీ దక్షిణ ఇన్ఛార్జి గండి బాబ్జీ అన్నారు. ఆదివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అంగన్వాడీలు చేస్తున్న 5వ రోజు పోరాటానికి టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తక్షణమే అంగన్వాడీల కార్యకర్తలకు కనీస వేతనం అమలు చేయాలని, ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాలు అమలు చేయాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయా పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ మరి వాళ్ళ యొక్క దీక్షకి మద్దతుగా ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున మేము అక్కడ రావడం జరిగింది. మా పార్టీ అధిష్టానం కూడా వీళ్ళకి సపోర్ట్ చేయమని చెప్పింది. ఏమైతే మేమందరం కూడా వచ్చి సపోర్ట్ చేశాం. ముఖ్యంగా మీ ద్వారా ఒక విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాను. ఈవేళ అంగన్వాడీ టీచర్లు స్కూళ్ళన్నీ కూడా చిన్న స్కూళ్ళన్నీ ఎలిమెంటరీ స్కూళ్ళన్నీ కూడా మూసేశారు ఈవేళ గ్రామాల్లో. కేవలం ఎందుకంటే చాలామంది కాన్వెంట్లకు వెళ్ళిపోవడం వల్ల స్కూల్ ఎడ్యుకేషన్ అంతా కూడా రకరకాల సిస్టంలోకి మార్చేసి అదని ఇదని 2-3 తరగతులనేమో యూపీ స్కూల్లో కలిపి 1-2 తరగతులని ఆ ఊర్లో తిప్పాలని ఇలా కన్ఫ్యూజ్ చేసి టీచర్ని కన్ఫ్యూజ్ చేసి అందరినీ కూడా స్కూల్ మూసేటట్టు చేశారు. ఉదాహరణకు మా ఊరు పెద్ద ఊరు 5,000 జనాభా, ఒకే ఒక స్టూడెంట్ ఉంటే ఆ స్కూల్ మూసేవలసిన పరిస్థితి వస్తే ఆ టీచరు రిక్వెస్ట్ చేసుకొని పాపం ఆవిడే అప్లికేషన్ పెట్టుకొని ఆ స్కూల్ని లైవ్లో పెట్టుకుంది. కానీ ఆ స్టూడెంట్ కూడా రావటంలే. అంత ఘోరంగా ఈవేళ విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది. తద్వారా ఈవేళ అంగన్వాడీ కేంద్రాలు కొంతవరకు ఉపయోగం ఉన్నాయి గ్రామాల్లో. చిన్నపిల్లలు తీసుకెళ్ళి మనం ఏదైతే ప్లే స్కూళ్ళు అంటున్నామో సిటీల్లో, గ్రామాల్లో అవి ప్లే స్కూళ్ళు. తల్లిదండ్రులు ఏ పనికో వెళ్ళిపోతే, కష్టానికో సుఖానికో పని చేసుకోవడానికి వెళ్ళిపోతే ఈ అంగన్వాడీ స్కూళ్ళు అంగన్వాడీ టీచర్లే వాళ్ళకి ఆదరణ. మధ్యాహ్నం ఫుడ్ పెట్టి ఈవినింగ్ వరకు వాళ్ళని జాగ్రత్తగా పాఠాలు, ప్లే ఇవన్నీ కూడా గేమ్స్ ఇవన్నీ కూడా నేర్పి పిల్లల్ని తయారు చేసే ప్లే స్కూల్స్లో ఉన్నాయి ఈవేళ అంగన్వాడీ కేంద్రాలు. వాటిల్లో మీరు మోసం చేసి జీతాలు పెంచుతామని చెప్పి ఈవేళ మోసం చేసి జీతాలు ఇవ్వకుండా, ఉద్యోగ భద్రత కల్పించకుండా వదిలేస్తే ఎక్కడ పోతారండి పాపం ఆడవాళ్ళు? ఈవేళ 6 రోజులు ధర్నా చేస్తున్నారు. తిండి తిప్పలా కూడా లేదు, మంచినీళ్ళు ఇచ్చే నాదు కూడా లేడు. అదే రాజకీయ పార్టీలు అనుకోండి, ఎవడో ఒకటి ఏదో మంచినీళ్ళు ఇవ్వడమో ఏదో చేయడమో చేస్తారు. ఇటువంటి ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మార్చాలని చెప్పి మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల్ని, అంగన్వాడీ టీచర్స్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.